2,000 కోట్లు ఇవ్వలేదో మీ కంపెనీ రహస్యాలు బయట పెడతాం. ఎట్రోకి సైబర్ నేరగాళ్ల బెదిరింపులు. సో, ఇట్లాంటి వాళ్ళని పట్టుకోరు. ఇట్లాంటి సైబర్ నేరగాళ్ళని పట్టుకోరు. వీళ్ళు పెద్ద పెద్ద కంపెనీలను, పెద్ద పెద్ద వాళ్ళను బెదిరిస్తున్నారు. వాళ్ళని గుట్టు విప్పుతామంటున్నారు. వాళ్ళ వ్యక్తిగత విషయాలను బయట పెడతామంటున్నారు. వాళ్ళని పట్టుకునే తెలివి లేదు మనకు. సామాన్యులకు మేలు చేసే వాళ్ళని పట్టుకుంటాం మనం. పెద్ద ఏంది గద్దలు, పెద్దలు, గద్దలుగా ఉన్న వాళ్ళకు మేలు చేసేందుకు మనం మన శక్తి సామర్థ్యాలన్నిటిని వినియోగిస్తాం. ఇన్నాళ్ళు వ్యక్తులను లక్ష్యంగా చేసుకొని లక్షలు కొల్లగొడుతున్న సైబర్ నేరగాళ్ళు ఇప్పుడు ఏకంగా వేల కోట్ల టర్నోవర్ ఉన్న కంపెనీలను టార్గెట్ చేశారు. వెరీ గుడ్. ఈడు కూడా పెద్దోళ్ళని కొడుతున్నాడు. తాజాగా ప్రముఖ ఔషధ తయారీ సంస్థ ఎట్రోను లక్ష్యం చేసుకున్నారు. ఎందుకు? ఈ సంస్థ వల్ల కూడా విపరీతమైన పర్యావరణ కాలుష్యం జరిగింది. విపరీతమైన నష్టం జరిగింది. వీళ్ళు చేసే క్లినికల్ ట్రయల్స్ వల్ల అనేక మంది జీవితాలు బొగ్గైనాయి. సో, వాస్తవానికి వీళ్ళని టార్గెట్ చేయడమే కరెక్టు. ఏది 150, 200, 5,000, 10,000 ఉన్న ఈ సామాన్యుల యొక్క అకౌంట్‌లను హ్యాక్ చేసి అవి దొబ్బడం కాదు. వీళ్ళని దొబ్బడం కరెక్టు. నేనైతే దీన్ని కంప్లీట్‌గా ఎట్రోని చేయండి, రెడ్డిని చేయండి, ఆ తర్వాత మిగతా ఈ దేశంలో అత్యంత సంపన్నులు ఎవరు అంటే ఈ ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీ. ఫార్చ్యూన్ 500 లిస్ట్‌లో మొదటి 100 ఎవరు ఉన్నారంటే వీళ్ళే. ఎవరు? ఫార్మాస్యూటికల్ యొక్క ఓనర్లు ఉన్నారు. సో, ఈ ఫార్మాస్యూటికల్‌కి అడ్డగా ఎవరు ఈ ప్రపంచంలో అంటే తెలంగాణ ఉన్నది. ప్రపంచంలో తయారయ్యే ప్రతి మందుకు క్లినికల్ ట్రయల్స్ ఎక్కడ జరుగుతాయంటే తెలంగాణలో. తెలంగాణ జనము అనేది వాళ్ళకి ఎలుకలు, పిల్లులు ఇట్లా తయారైపోయింది. ఏ క్లినికల్ ట్రయల్ జరిగినా ఎలకల మీద చేస్తారు, కుందేళ్ళ మీద చేస్తారు, గబ్బిలాల మీద చేస్తారు, మనుషుల మీద చేస్తారు. ఎందుకు? ఇవన్నీ వీటి యొక్క వ్యవస్థ ఒకే రకంగా ఉంటది కాబట్టి వాటిల్లో సక్సెస్ అయితే ఓకే. అట్లా తెలంగాణను క్లినికల్ ట్రయల్స్‌కు కేంద్రంగా మార్చాయి ఇక్కడున్న రాష్ట్ర ప్రభుత్వాలు, ఇక్కడున్న విధానాలు, ఇక్కడున్న ఫార్మాస్యూటికల్ వాళ్ళు. సో, ఇప్పుడు ఈ ఫార్మాస్యూటికల్ వాళ్ళయి కోట్లు కొట్టేయడమే కరెక్టు వాస్తవానికి. ఎందుకంటే వాళ్ళేమి ఈ బ్రహ్మాండంగా అనేక మందిని ముంచి, అనేక పర్యావరణాన్ని చెరబట్టి, క్లినికల్ ట్రయల్స్ పేరుతో జనంతోటి జీవితాలతోటి ఆడుకొని, మెడలు కట్టుకొని ఫార్చ్యూన్ 500లో ఉన్నారు. సో, నాకు తెలిసి వీళ్ళని టార్గెట్ చేయడం ఇప్పుడు వీడు కూడా రేపు బయటకొస్తే వీడు కూడా ఇంకొక హీరో అయితాడు. ఈ ఈ ఒక్కరిని కాదు మొత్తం ఫార్మాస్యూటికల్ వాళ్ళందరినీ టార్గెట్ చేయండి. ఇట్లా ప్రభుత్వానికి డబ్బులు ఎగ్గొట్టిన ఈ పెద్ద పెద్ద ఎవరు కాంట్రాక్ట్ సంస్థలు ఉంటాయిగా వాళ్ళని టార్గెట్ చేయండి. ఎవరు? ఒక గాయత్రి గానీ, మిగిలిన ఇప్పుడు మన దగ్గర ఉన్న పెద్ద రోడ్డు కాంట్రాక్టర్ వ్యవస్థలు గానీ, ఎల్&టీని గానీ, ఇట్లాంటి వాళ్ళని మీరు చేయండి. హ్యాక్ చేయండి. వాళ్ళ యొక్క అక్రమాలను బయటపెట్టండి. వాళ్ళ ఆస్తులను కొల్లగొట్టండి. ఈ దేశాన్ని వీళ్ళ అహంకారాన్ని, వీళ్ళ అక్రమాలు మనం ఎంత సంపాదించుకున్నా ఈ దేశాన్ని ముంచి, జనాలను ముంచి సంపాదించుకున్న సంపాదన ఉండదురా బాబు అనే సత్యాన్ని వాళ్ళ కళ్ళగట్టినట్టు చూపెట్టండి. ఎందుకంటే దేవుడు అనేటోడు ఉంటాడు. మనం ఇంతమందిని ముంచి సంపాదిస్తే హ్యాకర్ల రూపంలోనో, సైబర్ క్రైమ్‌ల రూపంలో వచ్చి దోసుకొని వెళ్ళిపోతారు అన్న సత్యాన్ని వాళ్ళకి అర్థం చేయిస్తే ఇట్లాంటి కనీసం కొద్దిగా సామాజిక బాధ్యతొచ్చి, సంపాదన మీద ఆశ తగ్గి, సత్యం ఏందో బోధపడుతది. మీ కంపెనీ రహస్యాలు బయట పెడతామంటే బెదిరించడం ఎందుకు? బెదిరించాలే, బయట పెట్టాలే. వాళ్ళు డబ్బులు ఇయ్యకపోతే వాళ్ళ ఖాతా మొత్తము ఎక్కడికెక్కడ దాన్ని విధ్వంసం చేస్తే గానీ ఉపయోగం ఉండదు. వీళ్ళేమి సామాజిక బాధ్యత ఉన్న వాళ్ళు ఏం గాదు. ఫిర్యాదు సైబరాబాద్ పోలీసులు ఈ కేసును ఛేదించి 2 నిందితులను అరెస్టు చేశారు. సైబర్ నేరాల విభాగం డీసీపీ సాయిశ్రీ వివరాలు. ఆగస్టులో ఎట్రో సంస్థలో పనిచేసే ఒక సీనియర్ ఉద్యోగికి వరుసగా ఈమెయిల్స్ వచ్చినాయట. అధికారులు ఈ ఈమెయిల్‌లను ఎట్రో సంస్థ రహస్య సమాచారం, లొసుగులు వివరాలు తమ వద్ద ఉన్నాయని బెదిరించారు. $250 మిలియన్ ఇవ్వాలని, ఇవ్వకపోతే సమాచారం బయట పెడతామన్నారు. ఎట్రో ప్రతినిధులు పోలీసులకు ఐపీ అడ్రస్‌లు ఇవన్నీ గుర్తించారు. నకిలీ ఈమెయిల్‌లు సృష్టించారు. యూఎస్ఎఫ్‌డీఏ అధికారులుగా నటించింది వాళ్ళేనన్నారు. సో, వీళ్ళందరినీ మెసెంజర్ యాప్‌ను ఉపయోగించారు. ఇది సరికొత్తదని డీసీపీ 2,000 కోట్లు ఇవ్వాలి. వెరీ గుడ్. మంచి పని చేశారు. ఇప్పుడు ఈళ్ళు దొరికారు. ఇంకొకరైతే దొరకరు. అందరూ దొరకరు గదా! ఎక్కడో దగ్గర. సో, జనాలను మోసం చేయాలి, ప్రకృతిని చెరపట్టాలి అనే ఆలోచన వస్తే ఎప్పుడో ప్రకృతి కూడా ఏదో రూపంలో వచ్చి మనల్ని కొల్లగొడుతుంది అనేది తెలుసుకుంటే కొద్దిగా సమాజం మీద బాధ్యత ఉంటది.